పువ్వు అందించే చేతికే సువాసన అంటిపెట్టుకుని ఉంటుంది. విజయంలో విత్తడం కోత కోయడం అనేది ఉంటుంది. ఏదో కారణం చేత సముద్రంలో ఈత కొట్టి నౌకను చేరుకోవటానికి బదులు కొందరు ఒడ్డున ఉండి దానికోసం ఎదురు చూస్తూ గడుపుతారు. వాళ్లకి విజయ సూత్రాలు ఎప్పటికీ అర్థం కావు. ఒకరిని విజయానికి చేరువ చేయటం సాధ్యం కాదు, కానీ వాళ్ళు దానిని అర్థం చేసుకుని ఉపయోగించుకునేలా సహాయపడవచ్చు. మౌనం వల్ల గొప్ప ప్రయోజనం ఉంది. మీరు వేయబోయే అడుగు గురించి ఎవరికి అంతుపట్టదు. మీరెప్పుడైతే నిశ్శబ్ద క్షణాలు అనుసరించడం మొదలు పెడతారో అప్పుడు మీ అంతరంగంలో నుంచి చిన్న స్వరాన్ని మీరు వినగలుగుతారు. అన్నింటికంటే అత్యంత శక్తివంతమైన సృజనాత్మక దృష్టిని కనుగొనగలుగుతారు. అదే మిమ్మల్ని జీవితంలో వైఫల్యాల ప్రవాహం నుంచి విజయం వైపు మళ్లిస్తుంది. మిత్రమా, నిశ్శబ్ద క్షణాల్లో మీరు ఒంటరిగా ఉంటారు. ఏకాంతంగా మీరు భగవంతునితో పాటు ఉంటారు. ఈ ఒక్క గంటను మీరు ఇతరులతో పంచుకోరు. ఒంటరిగానే నిశ్శబ్దంలోకి ప్రవేశిస్తారు. స్వేచ్ఛగా బలమైన సంకల్పంతో ముందుకు వెళుతారు. మిత్రమా, అవును, మౌనం బంగారం అంత విలువైనది. అది మీకు తెలుసు, కానీ దాన్ని మర్చిపోకుండా ఎప్పుడు మనసులో పెట్టుకోండి. నిశ్శబ్దంగా వ్యవహరించేవారు సాధారణంగా ఆలోచన పరులు. నిశ్శబ్దంగా పనిచేసేవాళ్ళు ఎలాగైనా దానిని పూర్తి చేయాలనే బలమైన సంకల్పం ఉన్నవాళ్ళు. అన్నింటికంటే మంచి మౌనం రోజువారీ జీవన విధానంగా మారిపోయే ప్రవర్తన మిమ్మల్ని గొప్పగాను అత్యంత శక్తివంతంగాను మారుస్తుంది. మిత్రమా, ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉండాలని ఆలోచన చేస్తుంది. ఎంత తక్కువ మాటలు అంత ఎక్కువ పని. అది ప్రకృతి స్వభావం. అదే వ్యాపారంలో గొప్ప సూత్రంగా మారుతుంది. మౌనానికి జవాబు ఉండదు. అసలు సమాధానం చెప్పే అవసరం కనిపించదు. మిత్రమా, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ కట్టుబడి ఉండే వాళ్లను మీరు అభిమానిస్తారు. మీ ఊళ్ళో ప్రయోజకులైన వాళ్ల పేర్లు మీకు తెలుస్తాయి. వాళ్ల సమయాన్ని మీరు వృధా చేయలేరు. వాళ్లకు పిచ్చి పట్టేలా మీరు ప్రవర్తించలేరు. వాళ్ల నుంచి మీరు ఏది లాక్కోలేరు. నిశ్శబ్దమే వాళ్ల సంపద. మౌనంగా వాళ్ళు రోడ్డు మీద నడుస్తూ పోతుంటే మిత్రమా ఎన్నో విషయాలు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఇప్పటికే మీకు ఉన్న అలవాట్లకు తోడు కొత్త విషయాన్ని నేర్చుకోవడం ఎంతో మంచిది. ఒక మనిషి తన చేత తప్ప మరెవరి చేత మోసం చేయడం అసాధ్యం. పొగడ్తలను స్వీకరించటాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడనేది అంచనా వేయవచ్చు. ఇతరుల మనసులో మీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పరచుకోవడం అనేది విజయం సాధించడంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేలా చేస్తుంది. ఇది ప్రజల స్ఫూర్తిదాయకత, విరోధం లేదా సహకారానికి గాను వ్యత్యాసాన్ని కూడా సూచిస్తుంది. వాళ్ళు అప్పుడు కలిసిన వ్యక్తులు కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాలుగా పరిచయమైన వాళ్ళైనా కావచ్చు. మిత్రమా, ఓ వ్యక్తి జీవితంలో అన్ని సాధించి వాటినంటిని పోగొట్టుకున్న తర్వాత కూడా మిగిలేది ఒక వ్యక్తిత్వమే. అందుకే వ్యక్తి గుణగణాలకి స్వభావానికి అంత ప్రాధాన్యత. మిత్రమా, ఆర్థిక రంగంలో ప్రఖ్యాతుడైన జేపియర్ పాంట్ మోర్గన్ మరణశయ్యపై ఉన్నప్పుడు ఓ గొప్ప మాటలు చెప్పారు. వ్యక్తిత్వం అనేది వ్యక్తికి ప్రతిభ, మేధశక్తి, కీర్తి, సంపద, స్నేహితులు వీళ్ళందరి కంటే గొప్పది. దానితో పోల్చదగినది ఏది లేదు. ఇవన్నీ ఉన్నా కూడా పోల్చి చూసుకున్నప్పుడు మనిషి పనికి రాని వాడిగా ఉంటాడు. సంతోషంగా ఉండలేడు. దివాలా తీసిన ఆత్మతో మరణానికి చేరువవుతాడు. వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ ముగిసిపోని లాభాలను ఇస్తుంది. వ్యక్తిని శక్తివంతుడై కార్యసాధకునిగా మలుస్తుంది. మరణం లేని కీర్తి అతనికి తెచ్చిపెడుతుంది. మిత్రమ, ఇంట్లో, వీధిలో, వ్యాపారంలో, ఎక్కడైనా సరే వ్యక్తిత్వం శక్తివంతమైనది. మిత్రమ, మీరు అనుసరించే మొదటి ప్రణాళిక విజయవంతం కాలేదనుకోండి, దానిని మరో కొత్త దానితో భర్తీ చేయండి. అది కూడా పని చేయకపోతే మరో దానితో, ఇలా ఫలితమిచ్చే ప్రణాళిక లభించే వరకు ప్రయత్నిస్తూ వెళ్ళండి. మిత్రమ, ఓడిపోవటానికి ఆస్కారం లేని కొత్త ఆలోచన లేదా ఉపాయం తట్టే వరకు ప్రయత్నించకపోవడం వలనే చాలా మంది వైఫల్యాలలో మిగిలిపోతున్నారు. మిత్రమ, ఏం జరిగిందనేది గ్రహించటానికి తప్పుల నుంచి నేర్చుకోవటమే సులభమే మార్గం. ఊహించని ఫలితాలు ఎదురు కావటం వైదొలగటానికి కారణం కావచ్చు, కానీ ఈ ఆటంకాలే మనిషి ఎదగటానికి పునాది రాళ్లుగా స్వీకరించాలి. తప్పును అంగీకరించాలనే పాఠం ముందుకు సాగుటకు ప్రేరణనిస్తుంది. మిత్రమా, గుర్తుపెట్టుకోండి.